హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మనం ఈరోజు విశాఖపట్నం టు గోర్ఖాపూర్, అదే మహాకుంభమేళకి వెళ్తున్నామండి. మనం ప్రయాగరాజ్ చేరడానికి మనకి 40 అవర్స్ దగ్గర పడిందండి. మనం అదే 6వ తేదీ చూస్తారు కదా, ఆ రోజు మేము ప్రయాగరాజ్ చేరుకున్నాం 1 గంట కల్లా. అక్కడి నుంచి మేము బయలుదేరి ఎరావల్ ఘాట్ అని దగ్గరలో చూస్తే నియర్ బై ఉంది. అయితే ఏంటంటే అక్కడి నుంచి మేము 1 km వాక్ చేసామన్నమాట. అంటే ఈ ఈ ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్ నుంచి ఫ్రంట్ మొత్తం క్లోజ్ చేశారన్నమాట. బ్యాక్ నుంచి ఈ వచ్చే జనాన్ని అందరూ బ్యాక్ గేట్గా పంపిస్తున్నారు. అందువల్ల మనం సిటీకి రావడానికి 1 km పట్టింది. అక్కడి నుంచి మేము ఆటో తీసుకున్నామండి. అక్కడి నుంచి ఆటో తీసుకున్నాం. మనం ఆటో తీసుకుని ప్రయాగరాజ్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి బయలుదేరన్నమాట. మనకి చూడండి ఎన్ని ఆటోలు ఆగిపోయాయి, ట్రాఫిక్. యాక్చువల్గా మనం వెళ్ళాల్సింది 5 కిలోమీటర్ల ఘాట్కి. 5 కిలోమీటర్లు అంటే ఈ ఆటో కూడా తీసుకెళ్ళి 4 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే అక్కడ లోపలికి దీన్ని ఆటో వెళ్ళలేదు. దానికి తోడు మన దగ్గర లగేజ్ ఉంది కాబట్టి మనం కూడా ఇంకా ఆటోని తీసుకున్నమాట. మనకి ఇక్కడ 2 గంటలకు బయలుదేరితే ఆటో మనకి అక్కడ ఘాట్ దగ్గరలోకి 4 గంటలకు తీసుకెళ్ళింది. అంటే 2 అవర్స్ పట్టింది. 4 కిలోమీటర్లకి 2 అవర్స్ పట్టింది అన్నమాట. మన దగ్గర లగేజ్ ఉంది కాబట్టి అలా చేసాం. లేదంటే బై వాక్ అయితే మనం 1 అవర్ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ మనం వాక్ చేస్తూ ఘాట్ దగ్గరికి చేరుకున్నమాట. కుంభమేళ ఎన్ని రోజులు? ఇది 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో జరుగును. కుంభమేళాలో స్నానం చేస్తే ఏమి జరుగుతుంది? కుంభమేళలో అతి ముఖ్యమైన ఆచారం పవిత్ర నదిలో పవిత్ర స్నానం. ఈ చర్య వారి పాపాలను శుద్ధి చేస్తుందని మరియు మోక్షం పొందడానికి సహాయపడుతుందని యాత్రికులు నమ్ముతారు. స్నానం చేయడంతో పాటు ప్రజలు నదీ తీరాలలో పూజలు చేస్తారు. అలహాబాద్లో ప్రయాగ హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా నమ్ముతారు. సాంప్రదాయకంగా నదీ సంగమాలను పవిత్ర స్థానాలను పరిగణిస్తారు. కానీ సంగమం యొక్క ప్రాముఖ్యత అత్యుత పవిత్రమైనది. ఎందుకంటే ఇక్కడ పవిత్ర గంగా, యమున మరియు పరాణిక సరస్వతి ఒకటిగా కలుస్తాయి. పురాణాల ప్రకారం విష్ణువు అమృతం కలిగిన కుంభ అంటే కుండను మోసుకెళ్తుండగా ఒక గొడవ జరిగి 4 చుక్కలు చిందించబడ్డాయి. అవి ప్రయోగ, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిన్లో ఈ 4 తీర్థాల వద్ద భూమిపై పడ్డాయి. తీర్థం అంటే భక్తులను మోక్షాన్ని పొందగలిగే ప్రదేశం. మనం స్టేషన్ నుంచి ఎరావల్ ఘాట్కి వచ్చాం. ఎరావల్ ఘాట్ దగ్గర నుంచి ఇగోండి ఈ బోట్ చూస్తున్నారా? ఈ బోటు మనిషికి 1000 రూపాయలు తీసుకున్నారండి. అది మేము వెళ్ళే 6వ తారీఖుని మనిషికి 1000 రూపాయలు తీసుకున్నారు. అంటే చిన్న పెద్ద లేదు, మేము ఎనమడరు ఉంటే 8000 తీసుకున్నారు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడని రాజు కుంభమేళాను క్రీస్తుపురం 644లో ప్రారంభించాడని తెలుస్తుంది. మరో కథ ప్రకారము జగద్గురు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆత్మాధిక వేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదిలి ఒడ్డిన వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్ల జనం ఉన్న అత్యుత్త ప్రశాంతంగా అడుగడుగున ఆత్మాధిక ఉట్టుపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితము కాదు. సామాన్యులతో పాటు అపర శివ విష్ణువు భక్తులైన అఘోరాలుగా, సాధువులుగా, ఆత్మాధిక వేత్తలుగా, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రం సమయంలో అర్చకులు త్రివేణి సంగంలో ఉండే ఘాట్లో నదమ్మ తల్లికి ఇచ్చే హారతులు చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ మహాకుంభమేళాను 144 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీన్ని ప్రయాగరాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. గంగా నది గోధుమ రంగు నీరు, యమునా నది ఆకుపచ్చని నీటిని, పౌరాణిక సరస్వతి నదిని కలిసి ప్రదేశం ఇది. ఇది కనిపించదు, కానీ భూగర్భంలో ప్రవహిస్తుందని నమ్ముతారు.
ఇక్కడ చూస్తున్నారా, ఆయన వాటర్ తాగుతున్నారు గంగానదిలోది. అదే అమృత చుక్కలు పడ్డాయని చెప్పాం కదా, హరిద్వార్, ప్రయాగ్రాజ్ ఇలాగా. ఈ నీరు తాగితేట ఆ అమృతంతో సమానంగా ఉంటుందట. ఇక్కడ వీళ్ళందరూ ఇదే నీళ్ళు తాగుతుంటారు. కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకే వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలో క్రీస్తు 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు కుంభమేళా నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్థానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలో కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఒక దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలను చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సహాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాల్ని ప్రజల్ని ఏకతాటి మీద తీసుకొస్తున్నాయని కారణమే క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్రం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి పుణ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తులకు సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైన ధరించిన నాగసాధువులు, ఏళ్లపాటి కఠిన దీక్షల్లో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలయిక. ఆ 3 నదుల కోసమే మనము అక్కడ ఎరావల్ ఘాట్ నుంచి ఒక బోట్ మాట్లాడుకొని మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ఈ నది దగ్గర స్నానం చేయడానికి వచ్చామాట మనం. ఈ త్రివేణి సంగంలోకి సాయంత్రం 5 తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. 5తో క్లోజ్ చేస్తున్నారు. కుంభమేళాలో 4 రకాలు. కుంభమేళా 4 రకాలు. ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళా. ఇది కేవలం ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. 6 ఏళ్ళకి ఒకసారి జరిగేది అర్ధకుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయాగరాజ్లో జరుగుతుంది. 12 ఏళ్ళకి ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగరాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్ళకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయాగరాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళా. స్నానాలు ఆచరించిన తర్వాత మళ్ళీ మేము కాశీకి ప్రయాణిస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడైతే ఏ వెహికల్ రాలేదు. 2 వీలర్లు వస్తున్నాయి, కానీ ఒక 2 వీలర్లు దిగామంటే మనిషి పక్క అయిపోతాను భయం వేసి 2 వీలర్ని ఇచ్చేది. ఎక్కువ 2 వీలర్లు వస్తున్నాయి. ఈ 2 వీలర్ పట్టుకుంటే మనం వెళ్ళామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఒక క్యాబ్ వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకొని మేము స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట.
ప్రయాగ్రాజ్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ మేము ప్రయాగ్రాజ్ స్టేషన్ దగ్గర నుంచి వేరే వెహికల్ బుక్ చేసుకున్నమాట వారణాసికి. వాడు 7,000 అడిగాడు మాకు. 8,000 అడిగితే 7,000 మాట్లాడాం మేము. వారణాసికి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి బయలుదేరన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. ఇక్కడే మనకి కుంభమేళా జరిగే ప్రదేశం అన్నమాట. మనం వారణాసి వెళ్ళడానికి ఈ దారి తీసుకున్నాం. మొత్తం టెంట్లో కానీ మొత్తం అన్ని A to Z అన్నీ కిందనే ఉంటాయి. ఆ లైటింగ్స్ అంతా కుంభమేళాకు సంబంధించింది అన్నమాట. తెల్లవారితే కాశీ చేరుకున్నాం. కాశీలో రూమ్ తీసుకొని అక్కడ నైట్ తెల్లవారు 4 గంటలకి వచ్చాం. నైట్ స్టే చేసి తెల్లవారు లేచి గుడికి వచ్చామట. గుడికి వస్తే ఇంచుమించి చాలా పెద్ద దూర లైన్ ఉంది. మాకు ఈ దర్శనం చేసుకోవడానికి 5 to 6 hours పట్టింది వారణాసి. కానీ చాలా పెద్ద ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట. అందరూ అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నమాట. ప్రయాగరాజ్ వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నారు. అది విషయం. నెక్స్ట్ మళ్ళీ తిరిగి ప్రయాణం పడ్డమాట వైజాగ్. ఇక్కడ వారణాసిలో రైల్వే స్టేషన్లో పరిస్థితి ఎలాగుందంటే, చూస్తున్నారా, రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళందరూ కింద ఉండిపోయారు. ఈ లోపల మొత్తం అందరూ ఆ చివరి ముందు స్టేషన్లో ఎక్కిపోయి డోర్లు క్లోజ్ చేసుకున్నారు. ఆ వారణాసికి వచ్చిన ప్రతి ట్రైన్ ఇంతే. ఈ పోలీసులు రావడం, ఆ పోలీసులు వాళ్ళు చేయడం, లేదంటే అద్దాలు పగలగొట్టి డోర్లు తీయించడం, ఇలా జరిగిందన్నమాట ప్రతి ట్రైన్. కానీ మేమైతే చాలా భయపడ్డాం. లక్కీగా మాకు ఏంటంటే మా కోచ్ చాలా దూరం వాళ్ళు ఎవరు పెద్దగా సెకండ్ ఏసీ కాబట్టి ఎవరు పట్టించుకోలేదు.